ఈరోజు 24th అక్టోబర్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో కలిపి మనకి మొత్తం 4 ట్రేడ్లు వచ్చినాయి. ఈ 4 ట్రేడ్లో కూడా మనం 404 పాయింట్స్ అంటే 404 పాయింట్లు అనేది ప్రాఫిట్ తీసాము. ఇక్కడ నేను ఎటువంటి కాల్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, కాల్స్ కాదు. నేను ఏదైతే నా లెర్నింగ్ గ్రూప్లో స్ట్రాటజీ నేర్పించానో అదే స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీస్ వచ్చి నేను చూపిస్తాను. ఒకవేళ నేను చెప్పినా చెప్పకపోయినా, ఇక్కడ ఎంట్రీ వచ్చి చెప్పినా చెప్పకపోయినా, ఎవరైతే స్ట్రాటజీ నేర్చుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటారు. నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఈరోజు 404 పాయింట్లు లైవ్లో 404 పాయింట్లు తీసాము, చూపిస్తాను. ఇది నా టీఈటీ లెర్నింగ్ గ్రూపు. ఇక్కడ నేను ఎటువంటి కాల్స్ అనేది ఇవ్వట్లేదు, మేము చాట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ గ్రూప్లో అనేది సరదాగా చాట్ చేసుకుంటాము, చాట్ చేస్తూ ట్రేడ్ చేస్తాము. ఎవరైతే ఈ స్ట్రాటజీ నేర్చుకుంటారో వాళ్ళకు 1 మంత్ లైవ్ మార్కెట్లో సపోర్ట్ ఉంటుంది. లైవ్ మార్కెట్లో ఎంట్రీ వచ్చినా సరే ముందుగానే స్ట్రాటజీ నేర్పించిన తర్వాత 1 మంత్ వాళ్ళని లైవ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. లైవ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రియల్ మనీతో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ అని మీకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను. ఈరోజు 12:51కి ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ వచ్చింది అని నేను మెన్షన్ చేసినా చేయకపోయినా ఎవరైతే ఈ స్ట్రాటజీ నేర్చుకుని ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఇక్కడ చూస్తే తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ప్రాఫిట్లో రన్ అవుతుందని చెప్పి పోస్ట్ చేశాను. తర్వాత ఇదే స్ట్రైక్లో మనకి ఇక్కడ సెకండ్ ఎంట్రీ వచ్చింది. అది చూపిస్తాను. ఇక్కడ మనం 84,300 పుట్ ఆప్షన్, సెన్సెక్స్ 84,300 పుట్ ఆప్షన్ని 330 దగ్గర బై చేసాము. 330 దగ్గర బై చేసి దీనికి 320, కేవలం 5 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే ప్రతిరోజు స్టాప్ లాస్ ఇలా ఉండదు, మనం ఇచ్చే మ్యాక్సిమం స్టాప్ లాస్ 30 పాయింట్స్. 5 పాయింట్స్ ఇక్కడ 5 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 330 పాయింట్లు టార్గెట్. అంటే 339 పాయింట్ టార్గెట్ అంటే 669 పాయింట్లు. ఇక్కడ మనం తీసుకుని 339 దగ్గర ఈ టార్గెట్ పెట్టాము. కానీ ఇక్కడ ఇదే స్ట్రైక్లో మళ్ళీ ఇంకో ఎంట్రీ వచ్చింది. ఇదే స్ట్రైక్లో మళ్ళీ 386 దగ్గర ఎంట్రీ తీసుకుంటే దీనికి 370 స్టాప్ లాసు. అంటే ఇదే ఎంట్రీలో మళ్ళీ ఇంకో ఎంట్రీ వచ్చింది. కాబట్టి ఈ 2 ఎంట్రీల మీద కూడా మనం కలిపి 339 పాయింట్లు టార్గెట్ తీయాలి. మన టార్గెట్ మామూలుగా 339 పాయింట్లు, కానీ మళ్ళీ డబల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ ఎంట్రీతో కూడా కలిపి 339, అంటే మనకి 525 దగ్గర కాగానే ఎగ్జిట్ అయిపోతాం. కానీ మార్కెట్ అయితే 617 దాకా వెళ్ళింది. ఇక్కడ మనకైతే ఈ ఒక్క ట్రేడ్లోనే మనం 339 పాయింట్లు టార్గెట్ తీసాము. చూడండి, ఇక్కడ 339 పాయింట్ టార్గెట్ వచ్చిందని పెట్టాను. తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ట్రేడ్ వచ్చినా సరే, ఒకవేళ మనకి భారీ ప్రాఫిట్ వచ్చిన ఈరోజు నెక్స్ట్ ట్రేడ్ వస్తే స్టాప్ లాస్ కొట్టిద్దని తెలిసినా సరే మనం ఎంట్రీ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, సి సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇదిగోండి 16 పాయింట్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి సి సైడ్ అదే స్ట్రైక్లో 246కి వచ్చింది. 246 పోస్ట్ చేసి 46 నేను పోస్ట్ చేసింది. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఇదే స్ట్రైక్ ప్రైస్లో మళ్ళీ మనకి సి సైడ్ ఎంట్రీ వచ్చింది. సి సైడ్ బ్యాంక్ నిఫ్టీలో సి సైడ్ ఇందాక స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అదే స్ట్రైక్లో 57,300 స్ట్రైక్లో మనకి సి సైడ్ ఎంట్రీ వచ్చింది. 429 దగ్గర మనం బై చేస్తే 412 స్టాప్ లాసు, దీనికి 535 టార్గెట్. అంటే 106 పాయింట్ల టార్గెట్లు. దీనికి 106 పాయింట్ల టార్గెట్ ఇచ్చి ఇందాక సెన్సెక్స్లో 339 పాయింట్ టార్గెట్ ఎందుకు ఇచ్చామనేది అది మొత్తం స్ట్రాటజీలో వివరంగా నేర్పిస్తాను. నేర్పించడమే కాదు, 1 మంత్ మీకు లైవ్లో కదిలే క్యాండిల్స్ మధ్యలో నేను ఏదైతే స్ట్రాటజీ చెప్తానో ఆ స్ట్రాటజీని లైవ్లో 1 మంత్ లైవ్లో మీకు టెస్ట్ చేసిన తర్వాత మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోగలను అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీతో ట్రేడ్ చేయించడం జరుగుతుంది. ఈ స్ట్రాటజీని ఉపయోగించి ఇప్పటికీ మనం 1384 పాయింట్లు అయితే ఎర్న్ చేయగలిగాము. అంటే మార్కెట్ నుంచి 1384 పాయింట్లు ప్రాఫిట్ తీయగలిగాము ఓన్లీ ఈ స్ట్రాటజీ బేస్ చేసుకో. తర్వాత మనకి ఇక్కడ వచ్చిన ఎంట్రీ చూడండి. ఇక్కడ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జిట్ క్యాండిల్ అనేది మనది 3:20కి మనం ఎగ్జిట్ అవుతాము. 3:20 క్యాండిల్ క్లోజింగ్కి మనం ఎగ్జిట్ అవుతాం. మన స్ట్రాటజీ ప్రకారం మనం 3:20 క్యాండిల్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ మనం ఎగ్జిట్ అవుతాం. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయము. అదేవిధంగా ఇక్కడ 429 దగ్గర బై చేసింది, మనం 491 దగ్గర మనం ఎగ్జిట్ అయ్యాము. మీలో ఎవరికైనా ఈ స్ట్రాటజీ నేర్చుకోవాలంటే, ఈ స్ట్రాటజీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీకు ఈ స్ట్రాటజీ నేర్పించడమే కాదు, దీన్ని మీకు ఒక నెల రోజుల పాటు లైవ్లో, బ్యాక్ టెస్ట్లో కాదు, లైవ్ మార్కెట్లో, ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మీకు మార్నింగ్ నుండి మార్కెట్ అయిపోయే వరకు స్ట్రాటజీ నేర్పించడమే కాదు, మీకు ప్రాక్టికల్ లైవ్ మార్కెట్లో ప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఎవరికైనా ఈ స్ట్రాటజీ నేర్చుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూద్దాం మండే మార్కెట్ అనేది మనకు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.